జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క అభిప్రాయం తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిగా కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడం ఎంతో ఆనందకరమైన విషయం. ఈ విషయంలో ఎంతోమంది ఆనందపడ్డారు, సంతోషించారు. కొంతమందికి తెలియక బాధపడుతున్నారు, ఇంకా నటిస్తున్నారు. కానీ ఈ విషయంలో తెలియాల్సింది ఏమిటంటే, మొన్న మన వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి భారత రాజ్యాంగంలో రాజధాని అంటూ లేదు అని మాట్లాడడం, అలాగే రాజధాని పేరు మావి గన్ అని పెట్టడం మంచిది అని తెలియజేయడం, ఇటువంటి వాక్యాలు ఇప్పుడు చాలా గందరగోళంలో ఉన్నాయి. రాజధాని ఆ రాజ్యాంగంలో లేనప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు ఎందుకు ప్రకటించారు? అది తెలియకనా? రెండవది, రాజధాని ప్రాంతంలో ఆల్రెడీ ఉన్నటువంటి మచిలీపట్నంలోని కొన్ని ప్రాంతాలు, అలాగే విజయవాడలోని, గుంటూరులోని గ్రామాలు, వీటన్నిటికీ ఆల్రెడీ 2014లోనే చంద్రబాబు గారు పెట్టినటువంటి అమరావతి ప్రాంతాల్లోనే ఉన్నటువంటి ప్రాంతాలు. వీటిలోనే మావి గన్ పెట్టమన్నారు. మరి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2014కు ముందు నూజివీడు, దొనకొండ అనే గ్రామాలని రాజధానిగా చేస్తే మంచిది అని తెలియజేశారు. దాని తర్వాత ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు 2014లో అమరావతి పెట్టడం ఇష్టమే కానీ 30,000 ఎకరాలు ఉంటే మంచిది అని తెలియజేశారు. అది కూడా అయిపోయిన తర్వాత 2019లో ఒక అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి రాజధాని అభివృద్ధి చేస్తారనుకొని ఉంటే ప్రజలు 3 రాజధానులని 3 ప్రాంతాల్లో చిచ్చు పెట్టడం జరిగింది. విశాఖపట్నం, కర్నూలు, అమరావతి అని. ఇది ఎంతవరకు సబబు అనేది వాళ్ళ కార్యకర్తలు, నాయకులు కూడా అర్థం కావడం లేదు. సరేలే, దేవుదల ఏదో ఒక ఇండస్ట్రీలో లేకపోతే ఏదో చేస్తారులేనుకునేలోగా కరోనా వచ్చినా కాకపోతే ఏదైనా అమరావతి మీద స్టాండ్ తీసుకున్న వ్యక్తి ఇప్పుడు 3 స్టాండులు తీసుకున్నాడు ఏంటి అని ఆలోచించారు. 2024లో ఇప్పటికైనా కూటమి విజయం సాధించిన తర్వాత లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వంలో ఎన్నో పరిశ్రమలు మన అమరావతికి వచ్చి చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం అభివృద్ధి చెందుతాయనే లోగా మావిగన్ అనే పేరు ఇంగ్లీష్లో పెట్టి, తెలుగులో అయితే అమరావతి ఏదో అక్కడ పదం తీసుకొని చెప్పారు. కానీ చివరికి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం, కర్నూలుని వాడుకున్నంతగా ఇప్పుడు వాటిని వదిలేసి మావిగన్ అని పట్టుకున్నారు. మొన్న 2024కు ముందైతే యూనివర్సిటీలో 500 ఎకరాలు సరిపోద్ది కదా అన్నారు. అసలు రాజధాని అనేది రాజ్యాంగంలో లేదు అని చెప్పారు. ఎందుకు ఏం అర్థం కావడం లేదు. కార్యకర్తలు, నాయకులు కూడా కొంతమంది, అందరూ కాదు, కొంతమంది ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు జుట్టు పీక్కుంటున్నారు ఏంటి అని. దయచేసి వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి మన మిత్రులు, నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆలోచించాలి, అలాగే తెలియజేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి మీ అందరూ సహకారం కావాలి. ఎందుకంటే బింద నీళ్ళలో కూడా ఒక్క విషం చుక్కబడ్డా తాగరు. అలాంటిది ఇంతమంది మంచి చేస్తుంటే ఒక విషయం పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిదని తెలియజేస్తున్నాను. ఎందుకంటే తోవే కొద్దీ ప్రతి ఒక్క వీడియోలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు పాతకాలపు రోజులు కాదు, సోషల్ మీడియా ఉన్న రోజులు, మనం ఏం మాట్లాడుతున్నాం అనేది రోజులు. అందుకని ఆలోచించండి. ప్రతి ఒక్కరూ అమరావతికి సపోర్ట్ చేయాలని, ఇక మావిగన్కి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటున్నాను. మావిగన్ అనేది మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గుంటూరులో గున్, ఈ 3 కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి రాజధానిలో ఉన్న ఊర్ల పేర్లే, ప్రత్యేకంగా వేరే ఊర్లు లేవు. విశాఖపట్నాన్ని గాలికి వదిలేశారు, కర్నూలుని గాలికి వదిలేశారు అనే నిజాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని కోరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.